నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. ఎవరైనా అకస్మాత్తుగా గుండె ఆగి పడిపోయినప్పుడు వారిని బతికించేందుకు అవకాశం ఉంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని గౌరీ గోపాల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ డాక్టర్ శివశంకరరెడ్డి అన్నారు. ఈ మేరకు గౌరీ గోపాల్ హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవల దినోత్సవాన్ని పురస్కరించుకొని బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు నగరంలోని గౌరీ గోపాల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గౌరీ గోపాల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ డాక్టర్ శివశంకర్ రెడ్డి, సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మాలకొండయ్య, ఐసీయూ ఇన్ఛార్జ్ డాక్టర్ కాద్రి జే, అత్యవసర వైద్య సేవల విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రశేఖర్తో పాటు గౌరీ గోపాల్ హాస్పిటల్ డ్యూటీ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ అత్యవసర వైద్య సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎవరైనా అకస్మాత్తుగా గుండె ఆగి కింద పడిపోయినప్పుడు అంబులెన్స్ వచ్చేలోగా అతను కోలుకునేలా చేసేందుకు అవకాశం ఉండే బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అకస్మాత్తుగా గుండె ఆగి పడిపోయిన వ్యక్తికి సిపిఆర్ ఎలా చేసి అతనిని తిరిగి స్పృహలోకి తీసుకురావాలి అనే అంశంపై ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులైన వైద్యులు మాట్లాడుతూ బయట ప్రాంతాల్లో ఎవరైనా అకస్మాత్తుగా గుండె ఆగి పడిపోయిన సందర్భంలో బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టంపై అవగాహన ఉన్నట్లయితే అతనిని అంబులెన్స్ వచ్చేలోగా బతికించే అవకాశం ఉందని చెప్పారు. అకస్మాత్తుగా గుండె ఆగి పడిపోయిన వ్యక్తిని అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించేలోగా అతని ఛాతీపై ఎడమ చేతిని ఉంచి దానిపై కుడి చేతితో నిమిషానికి 100 నుండి 120 సార్లు కంప్రెషన్ చేయటంతో పాటు నోటి ద్వారా ఊపిరిని అందించాలని తెలిపారు. ఇలా చేయటం వల్ల అకస్మాత్తుగా గుండె ఆగి పడిపోయిన వ్యక్తి ప్రాణాపాయ పరిస్థితుల్లో నుంచి బయటపడి తిరిగి కోలుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇదే విధానం ద్వారా గుంటూరులో ఇటీవల ఒక మహిళా వైద్యురాలు ఒక యువకుడి ప్రాణాన్ని కాపాడిన విషయాన్ని తెలియజేశారు. ఈ ప్రక్రియ చేసేలోగా ఇతరుల సహాయంతో అంబులెన్స్కు ఫోన్ చేసి రప్పించుకోవాలని సూచించారు. గౌరీ గోపాల్ హాస్పిటల్లో అత్యవసర వైద్య సేవలను అందించేందుకు అవసరమైన నిపుణులైన వైద్యులు ఉన్నారని తెలిపారు. వారి ద్వారా ప్రజలకు బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టంపై అవగాహన పెంపొందించుకున్న వారు తమ జీవితంలో ఒకరి ప్రాణాలు కాపాడిన తమ ప్రయత్నం ఫలించినట్లేనని తెలిపారు. ఎప్పుడు చేయకూడదు. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఇంట్రాథొరాసిక్ ప్రెషర్ అనేది పెరిగిపోయి మళ్ళీ రిగార్గిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా కంటిన్యూ ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి రెస్క్యూ అనేది చేంజ్ అవుతాం మనం. సపోజ్ ఇప్పుడు మీరు కంప్రెస్ చేశారనుకోండి, ఎట్లా ఇప్పుడు 1, 2 ఇప్పుడు 30 కంప్రెషన్ ఇస్ 2 ఫర్ ది అడల్ట్, అంటే 30 సార్లు కంప్రెషన్ ఇస్తే 2 బ్రెత్స్ ఇవ్వాలి. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పాను మీకు 90 డిగ్రీస్లో పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి. 1, 2, 3, 5, 6, 7, 8, 9, 10. నేను ఇక్కడ పొజిషన్ కరెక్ట్ లేదు కాబట్టి చూపెట్టట్లేదు, మీకు డెమోలో తర్వాత చూపిస్తాను. అట్లా 30 కంప్రెషన్ చేయాలి. 30 కంప్రెషన్ తర్వాత పేషెంట్ని హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ అంటాం మనం. ఏంటంటే ఎయిర్వే అనేది ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఎయిర్వే ఓపెన్ అవ్వాలంటే ఈ హెడ్ అనేది ఇట్లా పైకి అనేసి చిన్న ఉంటుంది కదా కింద మ్యాండిబుల్ది, ఇట్లా పైకి అనాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఎయిర్వే అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనము ఎవ్రీ బ్రీత్ 1 సెకండ్, అట్లీస్ట్ 1 సెకండ్ ఇవ్వాలి. మనం గాలి తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత పేషెంట్ యొక్క నోస్ ఉంటుంది కదా, నోస్కి క్లోజ్ చేసుకోవాలా. ఒకవేళ మన దానిలో మెథడ్స్ ఉంటాయి వెంటిలేషన్లో, మనం నోస్ క్లోజ్ చేసుకుని దిస్ ఈజ్ మౌత్ టు మౌత్ మెథడ్. ఇది క్లోజ్ చేసుకొని బ్రీతింగ్ ఇవ్వాలి. 2 బ్రీత్స్ 30 కంప్రెషన్స్ ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి రెస్క్యూర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇట్లా 1, 2, 3, 4, 30 కంప్రెషన్ ఇస్తాము. తర్వాత 2 రెస్క్యూ బ్రీత్ ఇస్తాము. అట్లా మనం కంటిన్యూ 2 మినిట్స్ వరకు చేసిన తర్వాతే మనం పల్స్ అనేది మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంతకుముందు మేము అసిస్టెంట్గా ఉండేటప్పుడు కానట్ట ఎవరైనా పేషెంట్ కొలాప్స్ అయ్యి వస్తే ప్రాణం లేకపోతే సర్క్యులేషన్ లేకుండా ఉంటే మేము చెస్ట్ మీద కంప్రెషన్స్ ఇచ్చేవాళ్ళం. ఈ డాక్టర్ అప్పుడు అవేర్నెస్ లేదు ప్రజలకు ఎవరికి. ఈ డాక్టర్ గుద్ది ఒత్తి చంపినాడు మా పేషెంట్ని అని చెప్పని అప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు. ఆ కాలంలో అట్టుండేది. కానీ ఇప్పుడు మారిపోయింది. ప్రతి ఒక్కరూ వీలేషన్ నేర్చుకోవాలా, ఎట్లా కంప్రెషన్స్ ఇవ్వాలా. ఈ మధ్య మీరు పేపర్లలో
టీవీలలో చూస్తుంటారు. గుంటూరులో ఒక ఎలక్ట్రిక్ షాక్ పిల్లవాడు పడిపోయినాడు అన్కాన్షియస్గా, ప్రాణం పోయిందని వాళ్ళు ఏడుస్తున్నారు. డాక్టర్ ఒక ఆమె లేడీ పోతా ఉంది కారులో, ఏమైనా కనుక్కుంటే ఇటు ఎలక్ట్రిక్ షాక్ పోయిందమ్మా చనిపోయినట్టు ఉన్నాడు అని అంటే పోయి సిపిఆర్ అంటే చెస్ట్ కంప్రెషన్స్ అవన్నీ ఇస్తే పేషెంట్ బతికినాడు. తర్వాత కొంచెం ఊపిరి వచ్చిన తర్వాత హాస్పిటల్ పంపించింది. హాస్పిటల్లో కొన్ని గంటలు అబ్జర్వేషన్లో నుంచి ఇంటికి పంపించాను. సేవ్ అయినాడు, ఒక పిల్లవాడు సేవ్ అయినాడు. వాళ్ళు ఎంత సంతోషపడి ఉంటారు. ఆ డాక్టర్ని కూడా సన్మానం చేసి అంతా చేస్తూ అట్లాంటి పరిస్థితులు వస్తాయి మనకి. డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇక్కడ ఉన్న మామూలుగా ఇవన్నీ ఉన్నాయి, మ్యాన్కిన్స్ ఉన్నాయి, దీని మీద ఎట్లా చేయాలనేది ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తారు ఏ విధంగా ఇది ప్రాక్టికల్గా. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా సక్రమంగా ఉపయోగించుకొని ఇక్కడ చెప్పినటువంటి కూడా మనం ఎక్కడైనా వచ్చినప్పుడు దారిలో పోయేటప్పుడు సడన్గా ఏమైనా గుండె ఆగిపోయి పడితే ఏమి చేయాలనేది అట్లా ABCD ఉన్నాయి. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, తర్వాత డిఫిబ్రిలేషన్, ఇవన్నీ గురించి వాళ్ళు చెప్తారు ఎట్లా చేయాలనేది. ఈ మామూలుగా ఇవన్నీ మ్యాన్కిన్స్ కూడా మన దగ్గర కాటే మన ఐసీయూలో ఉన్నాయి. మనం ఇంతకుముందు కూడా చాలా ప్రోగ్రామ్ చేసినాం. సో ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ సక్రమంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. Today, this day is dedicated to the impact of climate change on emergency medicine. So the extremes of weather conditions and all that causing cardiac arrest and all that. So it is dedicated to the climate change. And the theme of this day is synergizing innovations and advancing critical care and emergency medicine. Today we have decided to start training programs to healthcare workers and laymen so that many lives can be saved by simple basic life support till the emergency service people they come. ఏమొస్తే తాళాలు గుర్తు ఏమి ఇవ్వద్దు, ఎడం పక్క ఇట్లా పడుకోబెట్టాలి అంతే. అర్థమైందా? అరెస్ట్ అయ్యి పల్స్ ఉందనుకో, నార్మల్గా ఉన్నాడు, అంబులెన్స్ వచ్చేవరకన్నా అయిపోయినా ఈ విధంగా పడుకోబెట్టాలి. ఫిట్స్ ఉందంటే కొంతసేపు తర్వాత ఆయన లేస్తాడు, రికవరీ ఆయన పని చేస్తాడు. అంబులెన్స్ కానీ హాస్పిటల్ నుండి ఏదో వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత ఇక్కడ పల్స్ చూస్తున్నా, ఓకే, ఇక్కడ పల్స్ ఓన్లీ 5 to 10 seconds చూస్తాను నేను. ఓకే, పల్స్ లేదంటే ఇక్కడ ఇమ్మీడియట్గా నిప్పులు కదా ఇక్కడ ఉండేది, రెండింటి మధ్యలో కింద నా డామినేషన్ ఇట్లా పెడుతున్నా, ప్రెస్ చేస్తా. సాంఘిక నాటకాలను ప్రదర్శించడం ద్వారా కళాకారులను ఆదుకోవటంలో టీజీవీ కళాక్షేత్రం రాష్ట్రంలోని అగ్రస్థానంలో ఉందని రిటైర్డ్ కలెక్టర్ బలరామయ్య అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో మల్లాది క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీకట్లో చంద్రుడు నాటక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో హైదరాబాద్కు చెందిన మల్లాది క్రియేషన్స్ ఆధ్వర్యంలో జబర్దస్త్ కళాకారుల నటనతో చీకట్లో చంద్రుడు నాటక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రిటైర్డ్ కలెక్టర్ బలరామయ్య, సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ W. సీతారాములు, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్యతో కలిసి ప్రారంభించారు. మల్లాది కిరణ్ రచించిన ఈ నాటకానికి మురళీధర్ దర్శకత్వం వహించారు. ఇందులో నటులుగా గోపాలకృష్ణ, చలపతి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన చీకట్లో చంద్రుడు నాటకం అందరినీ కడుపుబ్బ నవ్వించింది. ఈ నాటక దర్శకుడు మురళీధర్ను ఘనంగా సన్మానించి 20,000 రూపాయల పారితోషికాన్ని ముఖ్య అతిథులు అందజేశారు. అలాగే ఇటీవల తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రదర్శించిన నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. నాట్య గురువు కరీముల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నృత్య ప్రదర్శనలో 10 మంది కళాకారులు పాల్గొని తమ ప్రదర్శనతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ కలెక్టర్ బలరామయ్య తదితరులు మాట్లాడుతూ సాంఘిక నాటక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా కళాకారులకు చేయూతను అందించడంతో కర్నూలు నగరంలో టీజీవీ కళాక్షేత్రం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందని చెప్పారు. రాష్ట్రంలోనే అగ్రగామి కళా వేదికగా టీజీవీ కళాక్షేత్రం ముందుకు సాగుతోందని వివరించారు. సాంఘిక నాటకాలను మరింత ప్రదర్శించి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తద్వారా కళాకారులు కూడా ఉపాధితో పాటు వారి కళలను ప్రదర్శించే అవకాశం కలుగుతుందని వివరించారు.
జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం మొదలు కావడంతో క్యూ లైన్లో ఉన్న భక్తులు షెడ్లలోకి పరుగులు తీశారు. జిల్లాలోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కుంభవర్షం కురిసింది. భారీ వర్షం దాటికి శ్రీశైలంలో భక్తులు ఎక్కడున్న వారు అక్కడ షెడ్లలోకి పరుగులు తీశారు. భారీ వర్షం దాటికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. భారీ వర్షానికి షెడ్లలో నుంచి భక్తులు ఆస్వాదించారు. శ్రీశైలంతో పాటు సున్నిపెంటల లింగాల గట్టులో ఎడతెరుపు లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి క్షేత్రంలో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. శ్రీశైలంలో ఉదయం నుండి ఉక్కపోతగా ఉన్న సాయంత్రానికి ఒక్కసారిగా మబ్బులతో భారీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం క్షేత్రానికి వచ్చిన భక్తులు దర్శనానికి వెళుతూ అకాల వర్షం కురవటంతో రేకుల షెడ్స్ కిందకు పరుగులు తీశారు. మరికొందరు భక్తులు వసతి గృహాలకు పరిమితమయ్యారు. ఎండ ఉక్కపోతకు గురైన స్థానికులు భక్తులు భారీ వర్షం పడటంతో కొద్దిపాటి ఉపశమనం పొందారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో వర్షం మొదలవ్వటంతో ముందస్తుగా విద్యుత్ అధికారులు శ్రీశైలం క్షేత్రంలో విద్యుత్ను నిలిపివేశారు. బ్రాహ్మణ విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందించడం అభినందనీయమని వినియోగదారుల కోర్టు జడ్జి కిరణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి ఆధ్వర్యంలో విద్యా ప్రతిభా పురస్కార సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినియోగదారుల కోర్టు జడ్జి కిషోర్ కుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ కల్లె వేణుగోపాల శర్మ, కులుకుల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్ 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన బ్రాహ్మణ విద్యార్థులను అభినందించి ప్రోత్సాహక పురస్కారాలను అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజిక వర్గంలోని విద్యార్థులను విద్యలో ప్రోత్సహించేందుకు బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. బ్రాహ్మణ విద్యార్థులు క్రమశిక్షణ అంకిత భావంతో చదివి జీవితంలో ఉన్నత పదవులను అలంకరించి దేశానికి సేవ చేయాలని సూచించారు. ఇంటర్ 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. ఈరోజు బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి వారి తరఫున మన కర్నూలు నగరంలో ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం ఇది. మన విద్యార్థులు బ్రాహ్మణ విద్యార్థులు వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో టాపర్స్గా నిలిచిన ఇంటర్మీడియట్ 10th క్లాస్ విద్యార్థులకు ఈరోజు నగర ప్రముఖులు కన్సూమర్ కోర్టు జడ్జి గారైనటువంటి శ్రీ కె కిషోర్ కుమార్ గారి ద్వారా విద్యార్థులకు కొన్ని బహుమతులు అందజేయాల్సిందిగా మేము అందరినీ రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పెద్దల ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు చెప్పిన మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఎంతో అనుభవంతో వాళ్ళు చెప్తుంటారు. ఆ సంగతులన్నీ మీరు గుర్తుపెట్టుకొని జీవితంలో పైకి ఎదిగి మన బ్రాహ్మణ సేవకు మీరు ముందుంటారని చెప్పేసి కూడా కోరుకుంటూ, బ్రాహ్మణ ఇంటర్మీడియట్ 10th ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు బ్రాహ్మణ మిత్ర సంక్షేమ మండలి నిర్వాహకులు వారిని ఈరోజు సత్కరించి ఎంతోమంది బ్రాహ్మణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఒక మార్గనిర్దేశనం చేసే విధంగా వీళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారు. బ్రాహ్మణ సంక్షేమ మిత్ర మండలి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి బ్రాహ్మణ పురోభివృద్ధికి లోక కళ్యాణానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ అందులో మేము భాగస్వామి అయినందుకు సంతోషిస్తూ, జిల్లాలోని హోళగుంద పోలీస్ స్టేషన్ పరిధిలో 7 ఏళ్ల బాలికపై జరిగిన లైంగిక దాడికి సంబంధించి బోయ రంగముని అనే వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు 20,000 రూపాయల జరిమానాను విధిస్తూ ఫోక్సో కేసుల స్పెషల్ కోర్టు జడ్జి భూపాల్ రెడ్డి తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అభినందించారు.
హొళగుంత పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 సంవత్సరంలో జరిగిన ఫోక్సో కేసులో ఒకరికి జీవిత ఖైదు జైలు శిక్ష మరియు 20,000 రూపాయల జరిమానా విధిస్తూ కర్నూలు ఫోక్సో కేసుల స్పెషల్ కోర్టు జడ్జి జి భూపాల్ రెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. 7 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనపై కర్నూలు జిల్లాలోని హోళగుంద పోలీస్ స్టేషన్ ఆగస్టు 13వ తేదీ 2021లో కేసు నమోదు చేశారు. పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టి ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నిందితుడు బోయ రంగముని, వయస్సు 31 సంవత్సరాలు, తండ్రి గాది లింగప్ప, బీజీ హోళిగ్ గ్రామం, హొళగుంద మండలం. నిందితుడికి జీవిత ఖైదు జైలు శిక్ష, 20,000 రూపాయల జరిమానా విధిస్తూ అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా విచారించి జడ్జి జి భూపాల్ రెడ్డి తీర్పు వెలువరించారు. జీవిత ఖైదు జైలు శిక్షతో పాటు 20,000 జరిమానా చెల్లించటంలో విఫలమైతే నిందితుడు అదనంగా 3 నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని తీర్పు వెలువరించారు. దర్యాప్తు అధికారి అప్పటి ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ మరియు ప్రాసిక్యూషన్ తరపున వాదించిన గోపాలకృష్ణ, కర్నూలు ఫోక్సో కోర్టు స్పెషల్ పీపీ వెంకటేశ్వర్ రెడ్డి మరియు కోర్టు కానిస్టేబుల్ ఎస్ షేక్ షావలీలు చేసిన కృషిని కర్నూలు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ప్రత్యేకంగా అభినందించారు. కుమారుడు మరణించినప్పటికీ వేముగడ్డ విశాల్ తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేయటం అభినందనీయమని ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు వేముగడ్డ విశాల్ 26వ పుట్టినరోజు సందర్భంగా నగరంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరానికి చెందిన దివంగత వేముగడ్డ విశాల్ 26వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనాథలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం, ఏఎస్ఐ వెంకటస్వామి, ప్రజా పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షులు శ్రీ పద్మానంద యోగి, సంఘ సంస్కర్త లొద్దిపల్లి హుసేన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం మాట్లాడుతూ వేముగడ్డ విశాల్ గత 2 సంవత్సరాల క్రితం మరణించాడని తెలిపారు. కుమారుడు మరణించినా అతని పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఎంతో ఉన్నతాశయంతో ప్రతి సంవత్సరం పేదలకు అన్నదానం చేయటం అభినందనీయమన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ వారిని ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. కుమారుణ్ణి కోల్పోయినప్పటికీ వారి తల్లిదండ్రులు అతన్ని స్మరించుకుంటూ పేదలకు అన్నదానం చేయటం అభినందనీయమన్నారు. ఈరోజు విశాల్ 26వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు ఏఎస్ఐ వెంకటస్వామి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారులు అందరూ కలిసి విశాల్ 26వ సంవత్సరం బర్త్డే సందర్భంగా అనాథలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా శుభదినం. ఏఎస్ఐ వెంకటస్వామి గారు వారి కుటుంబం అంతా ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమం, పుట్టినరోజు వేడుకలు, ఈ వర్ధంతి వేడుకలు చేపట్టడం వలన ఇవి వృద్ధులకు, అనాథలకు మేము తోడున్నామనే అనే సంకేతం వెళ్ళిపోతుంది. ప్రజా పరిరక్షణ సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ పద్మన్న గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమం చేపట్టడానికి ప్రజా పరిరక్షణ సంఘ సంస్కర్త వృద్ధిపల్లి హుసనయ్య గారు ఈ కంకణం కట్టుకుని ప్రతి శనివారం ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు ప్రజా పరిరక్షణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏఎస్ఐ వెంకటస్వామి వారి కుటుంబ సభ్యులు ఆయుష్ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తున్నాం. వేముగడ్డ విశాల్ 26వ జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం కర్నూలు నగరంలో అనాథలైనటువంటి ఆశ్రమాలలో కానీ, ఇంకా పేద పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి కానీ ప్రతి సంవత్సరము ఆనవాయితీగా చేయటం జరుగుతుంది. ఇందులో మరి ఏఎస్ఐ వెంకటస్వామి గారు, వారి కుమారుడు, అమ్మగారు, అందరూ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి మనసు కలిగినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ విధమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు, అలాగే పుట్టిన జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం ఎంతో సంతోషించదగినటువంటిదని చెప్పేసి మేమందరము సంతోషంగా. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు నగరంలోని పెద్ద మార్కెట్ ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని
కర్నూలు హార్ట్ అండ్ బ్రెయిన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు నగరంలో యూనివర్సల్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద మార్కెట్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ పోటీల విజేతలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై బెల్టులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికా విద్యార్థులకు ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఎంతో అవసరమన్నారు. కరాటేలో సాధన చేసిన విద్యార్థులు విభిన్న రకాల బెల్టులను సాధించటం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు చదువుల్లోనూ రాణించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా ఎదిగి దేశానికి సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. కరాటేలో ఉత్తమ శిక్షణ ఇస్తున్న ఊషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు డాక్టర్ పి చంద్రశేఖర్ అభినందించారు. అనంతరం జిల్లా ఊషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ బెల్ట్ పోటీలలో 35 మంది చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు. ఇందులో పూర్ణిమ, షాద్ బాషా, ఉదిత్, ఎస్ఎండి సాదిక్, జాద్ బాషా బ్లాక్ బెల్టులను సాధించారని తెలిపారు. చిరంజీవిలు సుధాకర్, క్రాంతి, మున్వర్ ఈ పోటీలకు ఎగ్జామినర్లుగా వ్యవహరించారని తెలిపారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అండ్ ఈ రోజున నేను 2 months 3 months బ్యాక్ రావడం జరిగింది. కరాటే శ్రీనివాసులు వాళ్ళ టీము, సాయిబాబా అయితే ఏమి కానీ మిగతా వాళ్ళంతా కూడా బాగా ట్రైన్ చేస్తున్నారు. సో మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కరాటే ముఖ్యంగా ఆడపిల్లలకు, గర్ల్ స్టూడెంట్స్కు సెల్ఫ్ డిఫెన్స్కు చాలా వరకు ఉపయోగపడుతుంది. సో దీనివల్ల కూడా మనకు ఇదే కాకుండా మీరు యోగా కూడా నేర్చుకోవాలి. సో దానివల్ల యోగా, మెడిటేషన్ వల్ల కొంచెము మెంటల్గా ఇది ఉంటుంది. ఈ కరాటే కానీ ఉషు ప్రోగ్రామ్స్ వల్ల ఫిజికల్గా మీరు బాగా తయారవుతారు. డెఫినెట్గా ఇదంతా కూడా చాలా ఈ రోజున శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిమ్మల్ని అంతా కూడా బాగా ట్రైన్ చేసినారు. ఈరోజు అందరూ కూడా బెల్ట్లు సాధించారు. మిగతా డిఫరెంట్ బెల్ట్స్ చెప్పడం జరిగింది. గ్రీను, రెడ్ ఇవంతా కూడా లాస్ట్ బ్లాక్ బెల్ట్ అనేది డెఫినెట్గా మీరందరూ సాధిస్తారని. ఇదే కాకుండా చదువులో కూడా రాణించాలి. అదే కాకుండా మనం మామూలుగా ఈ కరాటే ఇవంతా కూడా కాకుండా చదువు కూడా కాన్సన్ట్రేట్ చేసి మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని, తర్వాత మీరంతా కూడా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ముఖ్యంగా కావాలని, దేశాన్ని సేవ చేయాలని మిమ్మల్ని కోరుతూ ముగిస్తున్నాను. ఈరోజు మనం బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నాం ఇక్కడ. మరి 4-5 నెలల పాటు వాళ్ళు అన్ని పంచెస్, కిక్స్, బ్లాక్స్, ఎల్బోస్, కటాస్, కిక్ బాక్సింగ్ ఈవెంట్స్లో అంతా పాల్గొని నేర్చుకొని ఈరోజు మీకు ఎగ్జామ్ పెట్టినాము. ఈ పరీక్షల్లో మీరు సాధించిన బెల్టులని ఈరోజు ముఖ్య అతిథి వచ్చిన డాక్టర్ చంద్రశేఖర్ గారు మీకు బెల్టులు ప్రదానం చేస్తారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన హార్ట్ అండ్ బ్రెయిన్ స్పెషలిస్టు డాక్టర్ చంద్రశేఖర్ క్లాప్ కొట్టండి. విద్యార్థులు వేసవి సెలవులను ఇతర కార్యక్రమాలతో దుర్వినియోగం చేయకుండా క్రీడల్లో సాధన చేసి సద్వినియోగం చేసుకోవటం అభినందనీయమని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన తైక్వాండో వేసవి శిక్షణా శిబిరం క్రీడాకారులకు ఆయన పండ్లను అందజేశారు. కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తైక్వాండో వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులకు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జి శివప్రసాద్ తదితరులు పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను ఇతర కార్యక్రమాలతో దుర్వినియోగం చేయకుండా క్రీడల్లో శిక్షణ పొంది సద్వినియోగం చేసుకోవటం అభినందనీయమన్నారు. వేసవి సెలవుల్లో సాధన చేస్తున్న చిన్నారులను వారు అభినందించారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి శారీరక శ్రమగల క్రీడలను సాధన చేయాలని, ఫలితంగా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువుల్లోనూ రాణించే అవకాశం ఉంటుందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించే విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. అనంతరం అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో తమ ఆధ్వర్యంలో పెద్ద మార్కెట్ వద్ద ఉన్న పార్కులో, కొండారెడ్డి బుర్జు వద్ద ఉన్న పార్కులో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి
8 గంటల వరకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇందులో శిక్షణ పొందదలుచుకున్న విద్యార్థులు 9849971256 సెల్ ఫోన్ నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. అట్లే స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జి శివ గారు, అదేవిధంగా టైక్వాండో ఇన్ఛార్జి వెంకటేష్ గారు, మనకు ఈ క్యాంపులు మెయిన్గా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన కర్నూలు నగర మున్సిపల్ కమిషనర్ గారి ఆర్థిక సహాయ సహకారాలతో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున క్యాంపులు నిర్వహించడం జరిగినది. కొండారెడ్డి బ్రిడ్జ్ పాయింట్ దగ్గర ల్యాండ్ లొకేషన్ దగ్గర ఈ అద్భుతమైన పార్కులో మీరు టైక్వాండో క్యాంపును బాగా చక్కగా నేర్చుకొని మీరు మంచిగా ముందు జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయిలో ఆడి స్పోర్ట్స్ కోటాలో కూడా జాబు సంపాదించాలని చెప్పి మేము కోరడం జరుగుతున్నది. చదువు, ఆటలు రెండు ఉండడం వలన మీ దైనందిన జీవితంలో చక్కగా మంచి నైపుణ్యాలను, మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని అనాలి. జిల్లాలో పవర్ లిఫ్టింగ్ క్రీడాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని జిల్లా పవర్ లిఫ్టింగ్ క్రీడా నూతన కమిటీ చైర్మన్ రామగోపాల్, అధ్యక్షుడు వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కర్నూలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ఎంపిక నిమిత్తం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్గా సి రామగోపాల్, ప్రెసిడెంట్గా వేణుగోపాల్లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవర్ లిఫ్టింగ్ క్రీడ అనేది ఒక ప్రాచీనమైన క్రీడ అని, ప్రపంచం మొత్తం ఆడే క్రీడ పవర్ లిఫ్టింగ్గా పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం షేక్ ముసామియా మాట్లాడుతూ వైస్ ప్రెసిడెంట్గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన వంతు సహాయ సహకారాలు క్రీడాకారులకు ఎల్లవేళలా అందించేలా ముందుంటానన్నారు. అలాగే పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నూతన సంఘానికి శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ నూతన కమిటీ చైర్మన్గా రామగోపాల్, ప్రెసిడెంట్గా వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్గా మురళీమోహన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, షేక్ ముసామియా, శ్రీధర్ రెడ్డి, సెక్రటరీగా లోకేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేణుగోపాల్, జాయింట్ సెక్రటరీగా రేష్మా, శ్యామ్ కుమార్, ట్రెజరర్గా రవితేజ, ఈసీ మెంబర్లుగా శ్రీనివాసులు, సుప్రియ, కళ్యాణి, నాగవేణి, సుమతి మరియు అడ్వైజర్గా బంగి సూరన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.